Hello, hi, welcome all the competitive various notebook teachers. This is your Kiran Kodmuru. Welcome back to our intermediate classes. సో మనం లాస్ట్ సెషన్లో చూసినట్లయితే మెదడు దాని యొక్క నిర్మాణం ఏంటి అండ్ మెదడులో ఉండేటువంటి భాగాలు ఏంటి వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటనే క్లియర్గా చూడడం జరిగింది. వెన్నుపాము గురించి కూడా చూడడం జరిగింది. అండ్ సో కంప్లీట్గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు సెషన్లో మనం చూడబోయే అంశం వచ్చేసి పరదీయ నాడీ వ్యవస్థ, దాన్ని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్గా చెప్పుకుంటాం. సో పెరిఫెరల్ అంటే వెరీ సింపుల్, సైడ్కు ఉండేటువంటి అంటే ఏదైనా ఒక ప్రాంతాన్ని తీసుకున్నప్పుడు సో దానికి చుట్టుపక్కల ఉండేటువంటి నిర్మాణాన్ని పెరిఫెరల్గా చెప్పుకుంటూ ఉంటాం. సో ఆ రీజన్ని సో ఇక్కడ కూడా మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో బ్రెయిన్, అదేవిధంగా స్పైనల్ కార్డ్, మెదడు, వెన్నుపాము. సో దాని చుట్టూ ఉండేటువంటి నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని పెరిఫెరల్, పరదీయ అంటేనే చుట్టూ ఉండేది. ఓకేనా? సో మరి చుట్టూ ఏముంటాయి, వీటి చుట్టూ మెదడు చుట్టూ ఏముంటుంది, వెన్నుపాము చుట్టూ ఏముంటాయని చూసినట్లయితే వాటి నుండి వచ్చినటువంటి నాడులు కావచ్చు, వాటిలోనికి వెళ్ళినటువంటి నాడులు కావచ్చు, వీటి చుట్టూ ఉంటాయి. సో ఇలాంటి నాడులన్నింటినీ కలిపేసి ఏమంటామంటే పరదీయ నాడీ వ్యవస్థగా చెప్పుకుంటాం. వి కాల్ ఇట్ ఎస్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో మరి పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ఏమేమి ఉంటాయని చూసినట్లయితే జనరల్గా పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ చూసినట్లయితే దీంట్లో రెండు రకాల నాడులు కనపడుతూ ఉంటాయి. అన్ని రకాల నాడులు వచ్చేసి మనకి పరదీయ నాడీ వ్యవస్థలో భాగంగానే ఉంటాయి. సో రెండు రకాల నాడులు ఏంటి అని రకాల నాడులను చూసినట్లయితే వన్ ఆర్ ద క్రేనియల్ నర్వ్స్. సో ఒకటి వచ్చేసి ఏంటంటే కపాల నాడులు, వీటిని ఇంగ్లీష్లో క్రేనియల్ నర్వ్స్గా చెప్పుకుంటాం. సో ఇవి వచ్చేసి మనకి 12 జతలు ఉంటాయి. రెండవ రకమైన నాడులు వచ్చేసి వెన్ను నాడులు, వీటిని వచ్చేసి స్పైనల్ నర్వ్స్గా చెప్పుకుంటుంటాం. ఇవి వచ్చేసి మనకి 31 జతలు ఉంటాయి. సో ఆల్టుగెదర్ మనకి పరదీయ నాడీ వ్యవస్థలో 12 + 31 ఓవరాల్గా 43 పేర్స్ ఉంటాయి. గుర్తుపడు, పేర్స్ 43 కాదు, 43 పేర్స్ ఆఫ్ నర్వ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అండ్ 12 దే ఆరిజినేట్ ఫ్రమ్ ద బ్రెయిన్ అండ్ ది 31 పేర్స్ దే ఆరిజినేట్ ఫ్రమ్ ద స్పైనల్ కార్డ్. సో స్పైనల్ కార్డ్ నుండి వచ్చే వాటిని ఏమంటామంటే వెన్ను నాడులు అంటాం. నెక్స్ట్ బ్రెయిన్ నుంచి వచ్చే వాటిని కపాల నాడులు లేదంటే క్రేనియల్ నర్వ్స్గా చెప్పుకుంటూ ఉంటాం. సో మరి ఈ యొక్క క్రేనియల్ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటి గురించి చూద్దాము. సో క్రేనియల్ నర్వ్స్లో వచ్చేసి 12 పేర్స్ అని చెప్పుకున్నాము. ఈ 12 జతలు ఏంటి అనేవి వరుసగా చూద్దాము. ఈ సెషన్లో వచ్చేసి మనం ముఖ్యంగా ఉండేటువంటి 5 నాడులు, ఫస్ట్ 5 క్రేనియల్ నర్వ్స్ ఏంటో చూద్దాము. సో వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేవి కూడా చూద్దాం. సో మరి ఈ క్రేనియల్ నర్వ్స్ ఏవైతే చెప్పుకుంటున్నామో మెదడు నుండి స్టార్ట్ అవుతుంటాయి, లేదంటే మెదడులోనికి వచ్చేస్తూ ఉంటాయి. సో మెదడు నుండి స్టార్ట్ కావడం వేరు, మెదడులోనికి చేరుకోవడం వేరు, గుర్తుపెట్టుకోండి. సో మెదడులోకి చేరుకుంటుంది అంటే ఏంటంటే అది జ్ఞాన సంబంధిత అవయవాల నుండి జ్ఞాన ప్రచోదనని, సెన్సరీ ఆర్గాన్స్ నుండి సెన్సరీ ఇంపల్స్ని తీసుకొని మెదడుకు వస్తున్నాయని దాని అర్థం అన్నమాట. సో మెదడు నుండి కొన్ని నాడులు ప్రారంభమవుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే మెదడు నుండి ఇంపల్సెస్ని, మెదడు నుంచి సంకేతాలని టార్గెట్ ఆర్గాన్స్కి తీసుకొని వెళ్తూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ అది ఇంపార్టెంట్ పాయింట్. మెదడుకు వస్తున్నాయా, మెదడు నుండి పోతున్నాయి, దాన్ని బట్టేసి మనము ఆ నాడి అనేది జ్ఞాననాడ, లేదంటే చాలకనాడ, లేదంటే మిశ్రమనాడ. సో నాడులు 3 రకాలుగా ఉంటాయి మనకు తెలిసింది. ఒకటి జ్ఞాననాడి ఏంటంటే అవయవాల నుండి మెదడుకు సమాచారాన్ని తీసుకొచ్చేటువంటి నాడులు ఏంటంటే జ్ఞాననాడులు అంటాం. చాలక నాడులు అంటే ఏంటంటే మెదడు నుండి సమాచారాన్ని ఆర్గాన్స్ తీసుకొని వెళ్తుంటాయి, అలాంటి నాడులను ఏమంటామంటే చాలక నాడు. మిశ్రమ నాడులు అంటే 2 పనులు కూడా చేస్తూ ఉంటాయి. సో మనకి ఇక్కడ మెదడు నుంచి వచ్చేటువంటి నాడులు ఏవైతే ఉన్నాయో కపాల నాడులుగా చెప్పుకుంటున్నాం. సో ఈ కపాల నాడులు ఈ యొక్క క్రేనియంకు ఉండేటువంటి రంధ్రాలు ఏవైతే ఆ రంధ్రాల నుండి బయటకు వచ్చేస్తుంటాయి. బయటకు వచ్చేసి అవి ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ కపాల నాడులు ఎన్ని రకాలుగా ఉంటాయని చూసినట్టయితే జ్ఞాన నాడులు ఉంటాయి, దీంట్లో చాలక నాడులు ఉంటాయి, అదేవిధంగా మిశ్రమ నాడులు కూడా ఉంటాయి. సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్ అండ్ మిక్స్డ్ నర్వ్స్. సో ఇవి 3 కూడా మనకి ఏంటంటే ఈ యొక్క కపాల నాడుల్లో ఉంటాయన్నమాట. రైట్? సో అంటే అవన్నీ కూడా ఆ పనులు చేస్తుంటాయి. ఫస్ట్ చూద్దాం, దీంట్లో ఉండేటువంటి ఒక 5 అయితే చూద్దాం ఈరోజు. 5 కపాల నాడుల గురించి చూద్దాం. సో ఫస్ట్ నర్వ్ వచ్చేసి ఆల్ఫాక్టరీ నర్వ్ అంటాము, ఘ్రాణ నాడి అంటాము. ఇది వచ్చేసి జ్ఞాననాడి. గుర్తుపెట్టండి, జ్ఞాననాడి అంటే దాని అర్థం ఏంటంటే మెదడుకు సంకేతాలను తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇట్ క్యారీస్ ద ఇంపల్సెస్ టు ద బ్రెయిన్. సో సమ్వేర్ ఇట్ కుడ్ బి ఫ్రమ్ ఎనీ సెన్స్ ఆర్గాన్. సో ఎనీ సెన్స్ ఆర్గాన్, ఏదైనా సెన్స్ ఆర్గాన్ నుండి మెదడుకు తీసుకెళ్ళినట్లయితే
దాన్ని జ్ఞాననాడిగా చెప్పుకుంటుంటాం. సో ఇక్కడ ఆల్ఫాక్టరీ నర్వ్ అంటే ఏంటంటే గ్రాన అంటే వాసనకు సంబంధించినటువంటి నాడి. సో వాసనకు సంబంధించిన ఎక్కడో స్టార్ట్ కావాలి ఇది ఏం చూసినట్టయితే ముక్కు లేదంటే ముక్కుకు సంబంధించిన భాగాల్లో ఈ నాడి అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. మరి ఏ భాగంలో అని చూసినట్లయితే నాసికా కక్షలో ప్రారంభమవుతుంది. నాసికా కక్ష అంటే మనకు తెలిసిందే, నాజల్ ప్యాసేజ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ నాసిల్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ మొత్తం కూడా నాజల్ ప్యాసేజ్ ఉంటుంది. సో ఆ ప్యాసేజ్లో మనకి ఏంటంటే సెన్సరీ సెల్స్ ఉంటాయి. సో ఆ సెన్సరీ సెల్స్ నుండి మనకి ఈ యొక్క ఆల్ఫాక్టరీ నర్వ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి నాసికా కక్షలో ప్రారంభమవుతుందని చెప్తూ ఉంటాము. నెక్స్ట్ బ్రెయిన్ యొక్క ఫోర్ బ్రెయిన్లో చూసినట్లయితే మనకి ఆల్ఫాక్టరీ లోబ్స్ ఉంటాయి. ఘ్రాణ లక్షణాలు లేదంటే ఘ్రాణ లంబికలుగా చెప్పుకుంటాం. సో ఈ యొక్క ఇక్కడ నుంచి ప్రారంభమైన నర్వ్ ఏంటంటే ఇట్లా మెదడు క్రిందిలోకి వెళ్ళేసి సో రెండిలా ఉంటాయి ఆల్ఫాక్టరీ లోబ్స్. వాటి నుండి ప్రయాణించేసి ఎక్కడ ఎండ్ అవుతుందని చూసినట్టయితే టెంపోరల్ లోబ్లో శంకులంబిక వరకు వ్యాపించి ఉంటుంది. శంకులంబిక అంటే ఏంటి అని చూసినట్లయితే టెంపోరల్ లోబ్ ఎక్కడ ఉంటుంది అది? సో మనకి ఈ యొక్క మస్తిష్కార్ధ గోళాలు ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ ఒడిసే సెరిబ్రల్ హెమిస్పియర్స్ అంటుంటాం, రైట్. సో ఇక్కడ టెంపోరల్ లోబ్ అంటే ఎక్కడ ఉంటుంది? ఈ రీజియన్లో ఉంటుంది, రైట్. సో ఆక్సిపిటల్ అంటేనేమో వెనక ఉంటుంది, ఫ్రంటల్ లోబ్ అంటే ఇక్కడ ఉంటుంది, రైట్. టెంపోరల్ రీజియన్ అంటే ఇక్కడ ఉంటుంది. అంటే మన మస్తిష్కార్ధగోళంలో ఉన్నటువంటి టెంపోరల్ అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయి సో ఘ్రాణలంబలికి వెళ్ళిపోయి ఇక్కడికి ఈ టెంపోరల్ లోబ్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ సాలిడ్ దెబ్బ తగిలింది అనుకోండి ముక్కు వాసన కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ యొక్క ఘ్రాణ నాడి ఏదైతే ఆల్ఫాక్టరీ నర్వ్ ఉంటుందో దెబ్బతింటూ ఉంటుంది అనమాట. సో లేదంటే డైరెక్ట్ ఈవెన్ డ్యామేజ్ అయినాయి అనుకోండి ఈ ఘ్రాణ లక్షణాలు అలా కూడా డ్యామేజ్ కావడానికి ఛాన్స్ ఉంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ నాడి, దట్ ఈస్ ద ఆల్ఫాక్టరీ నర్వ్, ఘ్రాణ నాడిగా చెప్పుకుంటూ ఉంటాం. ఘ్రాణ నాడి అనే జ్ఞాననాడి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఆప్టిక్ నర్వ్ లేదంటే దృష్టి నాడి లేదంటే దృక్ నాడిగా చెప్పుకుంటాం. ఇది కూడా జ్ఞాననాడి. వెరీ సింపుల్, ఇక్కడ జ్ఞానేంద్రియాల నుండి వస్తున్నాయి కాబట్టి జ్ఞాననాడులు ఇంకంతే, ముక్కు నుండి వస్తుంది, నెక్స్ట్ కంటి నుండి వస్తూ ఉంటుంది. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందని చూసినట్టయితే రెటీనాల నుండి స్టార్ట్ అవుతుంది. రెండు రెటీనాల నుండి అన్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక కన్ను అనుకుందాం, రైట్. సో ఇక్కడ దీని వెనుక భాగంలో రెటీనా ఏదైతే ఉందో రెటీనా నుండి ఇలా స్టార్ట్ అయిపోయి ఇక్కడ నుండి వస్తుంటుంది. ఇక్కడ ద్వారగోర్ధం ఉంటుంది, రైట్. సో ఈ ద్వారగోర్ధం క్రిందగా ఏంటంటే ఈ యొక్క ఆప్టిక్ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో దృక్ నాడులు. సో ద్వారగోర్ధం క్రింద ఏమంటే ఇవి ఒకదాన్నొకటి క్రాస్ చేసుకుంటూ ఉంటాయి. అంటే ఎడమ కన్ను అందించిన సమాచారము మెదడు యొక్క కుడి భాగంలోనికి వెళ్తూ ఉంటుంది, రైట్. సో కుడి కన్ను అందించిన సమాచారం మెదడు యొక్క ఎడమ భాగంలోనికి వెళ్ళిపోతుంది. సో ఇలా ద్వారగోర్ధం క్రిందుగా మనకి ఇవి రెండు కూడా ఒకదానికొకటి కలిసి ఎక్స్ ఆకారం వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీనిని ఆప్టిక్ కయాస్మా అంటాం, ఆప్టిక్ కయాస్మాగా చెప్పుకుంటాం. లేదంటే తెలుగులో అయితే దృష్టి స్వస్తికము అంటాం, దృష్టి స్వస్తికంగా చెప్పుకుంటూ ఉంటాం, రైట్. స్వస్తికం అంటే క్రాస్ అంతే, గుర్తుపెట్టుకోండి. దృష్టికి సంబంధించిన నర్వ్స్ అనేవి క్రాస్ అయ్యబట్టి దృష్టి స్వస్తికం అంటాం. కయాస్మా అంటే ఇలా క్రాస్ అయితే దాన్ని కయాస్మాగా చెప్పుకుంటాం. మనకి ఎక్కడ వస్తుందంటే క్రోమోజోముల దగ్గర కూడా వస్తుంటుంది అనమాట. సో మరి ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది అని చూసినట్లయితే అనుకపాల లంబిక ఆక్సిపెటల్ లోబ్. సో ఆక్సిపెటల్ లోబ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయి మనకి సో ద్వారగోర్ధం కిందకి వెళ్ళిపోయి నెక్స్ట్ ఆక్సిపెటల్ లోబ్ అంటే బ్యాక్ సైడ్ ఉంటుంది మనకి. ఏంటి బ్యాక్ సైడ్ ఎక్కడంటే క్రింద కాదు, ఇక్కడ మనకు మస్తిష్కార్ధగోళాల్లో వెనుక ఉండే లంబికని ఆక్సిపెటల్ లోబ్గా చెప్పుకుంటాం. ఆక్సిపెటల్ లోబ్ కాడ అది దృష్టి వల్కలంలో ఎండ్ అయిపోతూ ఉంటుంది. సో దృష్టి వల్కలంలో ప్రయాణిస్తుంది. ఆక్సిపెటల్ లోబ్లో దృష్టి వల్కలం అంటే ఏంటి అని చూసినట్లయితే ఆ యొక్క మస్తిష్కార్ధగోళాల పై ఉపరితలం పైన ఉండేటువంటి ఏదైతే భాగం ఉంటుందో దాన్ని వల్కలంగా చెప్పుకుంటుంటాం, రైట్. సో అలా మనకి ఏంటంటే దృష్టికి సంబంధించిన జ్ఞానాన్ని సేకరించే భాగాన్ని దృష్టి వల్కలంగా చెప్పుకుంటాం. సో అది ఎక్కడ ఉంటుందంటే మనకి ఆక్సిపెటల్ లోబ్లో ఉంటుంది. ఆక్సిపెటల్ అంటే మన యొక్క మస్తిష్కార్ధగోళాల్లో వెనుక ఉన్నటువంటి లంబికని ఆక్సిపెటల్ లోబ్ లేదంటే అనుకపాల లంబిక అంటాం. దాని ఉపరితలంలో దృష్టి వల్కలం ఉండేటువంటి ప్రాంతంలో ఈ యొక్క నాడులు అనేవి ప్రవేశిస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడ స్టార్ట్ అయ్యి రెటీనా దగ్గర స్టార్ట్ అయ్యి ద్వారగోర్ధం కింద క్రాస్ వేసుకున్నాయి. దీన్ని దృష్టి స్వస్తిష్కం లేదంటే ఆప్టిక్ కయాస్మా అంటాం. సో ఇవి ఇక్కడ నుంచి ఇలాగే ప్రయాణించి మస్తిష్కార్ధగోళంలో వెనుక లంబిక అయినటువంటి అనుకపాల లంబిక లేదంటే ఆక్సిపెటల్ లోబ్లోని దృష్టి వల్కలాన్ని చేరుతాయి, రైట్. సో ఈ భాగాల్లో ఎక్కడ డ్యామేజ్ అయినా కళ్ళు కనిపించవు. నెక్స్ట్ వచ్చేసి నేత్రియ చాలక నాడి.
సో దీంట్లోనే ఉంది, పేరులోనే ఉంది చాలక, అంటే ఇది చాలక నాడి. అంటే ఏం చేస్తుంది, మెదడు నుండి సంకేతాలను తీసుకెళ్తుంది. ఎక్కడికి తీసుకెళ్తుందంటే పేరులోనే ఉంది ఇక్కడ నేత్రియ. సో ఆక్యులో మోటార్ అన్నాం. ఆక్యులో అంటే ఏంటి, విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ఐ. మోటార్ అంటే ఏంటిది, మూమెంట్, రైట్. సో ఇక్కడ మనకి ఈ యొక్క కంటికి సంబంధించినటువంటి, కంటి గుడ్డుకు సంబంధించినటువంటి కండరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కదిలించడానికి మనకి నేత్రియ చాలక నాడి నుండి ప్రచోదనాలు మెదడు నుండి ఇక్కడికి అందుతూ ఉంటాయి. ఎక్కడికి, కంటి గుడ్డు ఉంటుంది, కంటి గుడ్డు చుట్టూ కూడా రకరకాల కండరాలు ఉంటాయి. సో ఆ కండరాలు ఏంటో సార్ చూద్దాం ఇక్కడ మనం. సో మరి నేత్రియ చాలక నాడి చూడండి ఎక్కడ ప్రారంభమవుతుంది, మధ్య మెదడు ఆధార భాగం నుండి ఏర్పడును. మధ్య మెదడు యొక్క ఆధార భాగం నుండి ఏర్పడింది. ఇది చూడండి ఇక్కడ చాలక నాడి కాబట్టి ఎక్కడ ఏర్పడింది, మెదడులో ఏర్పడింది. సో జ్ఞానాడులు ఎక్కడ ఏర్పడ్డాయి, జ్ఞాన అవయవాల్లో ఏర్పడ్డాయి. సో జ్ఞానాడులు ఎక్కడ ఏర్పడ్డాయి, ఇక్కడైతే కంటి యొక్క రెటినాలు ఏర్పడ్డాయి. ఇక్కడెక్కడ ఏర్పడ్డాయి, నాసికాక్షిక్షలు ఏర్పడ్డాయి, ఏర్పడుతున్నాయి అక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మెదడు నుండి ప్రారంభమవుతున్నాయి, అంటే మెదడు నుండి సంకేతాలను తీసుకొస్తున్నాయి అంటున్నాం అనమాట, రైట్. సో నేత్రియ చాలక నాడి చూడండి మధ్య మెదడు యొక్క ఆధార భాగం నుండి ఏర్పడింది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇదేం చేస్తుందంటే కంటిగుడ్డు చుట్టూ కూడా రకరకాల కండరాలు ఉంటాయి. ఆ కండరాలని కదిలించడం, కండరానికి ప్రచోదనాలు పంపించినట్టయితే కండరాలను కదులుతుంటాయి. మన కంటి గుడ్డుని అటు ఇటు మూవ్ చేస్తుంటాం, పైకి అంటుంటాం, కిందికి అంటుంటాం, మధ్యలకు అంటుంటాం. మధ్యలకు అంటే దట్ మీన్స్ ఏంటంటే ఈ యొక్క నాజల్ రీజన్ మధ్యలకు అంటుంటాం, లేదంటే పార్శ్వాలకు అంటే పక్కకు అంటే బయట వైపు కండరాలని కదిలిస్తుంటాం, కన్నుగుడ్డును కదిలిస్తుంటాం. సో దీనికి సంబంధించిన కండరాలన్నీ కూడా వాటి యొక్క మూమెంట్ని మొత్తం కూడా నేత్రియ చాలక నాడి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఒకసారి చూద్దాం ఇక్కడ మనం. ఇది కంటిగుడ్డు అనుకున్నట్లయితే కంటిగుడ్డుకు 4 వైపులా ఏంటంటే రుజు కండరాలు ఉంటాయి. వీటిని రుజు కండరాలు అంటాం. 4 వైపులా ఉండేటువంటి కండరాలు రుజు అంటే ఏమీ లేదు, రుజు అంటే స్ట్రైట్ లైన్ అనమాట. సో ఈ కండరాలన్నీ కూడా స్ట్రైట్గా ఉంటాయి కాబట్టి, సో ఒక లైన్ మాదిరిగా ఉంటాయి కాబట్టి వీటిని రుజు కండరాలు అంటాం. సింపుల్, వెరీ సింపుల్, ఓకేనా. సో ఇంకో రకమైన కండరాలు ఏంటంటే అవనమ కండరాలు ఉంటాయి. అవనమ అంటే క్రాస్, ఆబ్లిక్. సో ఆబ్లిక్ మజిల్స్ అంటాం. సో ఇక్కడ ఒక ఆబ్లిక్ మజిల్ ఉంది మనకి, ఇక్కడ ఒక ఆబ్లిక్ మజిల్ ఉంది. కంటి క్రింది భాగంలో ఉంది ఇది కంటికి పై భాగంలో ఉంది. సింపుల్, ఇంతే. ఇవి కంటి గుడ్డును కదిలించేటువంటి కండరాలు. ఇప్పుడు చూద్దాం వాటి యొక్క పేర్లు చూద్దాం ఒకసారి. సో కంటి గుడ్డిలా ఉన్నట్లయితే ముక్కు ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి ఇది ముఖం యొక్క మధ్య భాగం అవుతుంది. సో ఈ యొక్క కండరాలు ఏవైతే ఉన్నాయమంటామంటే వీటిని మధ్య రుజు కండరాలు అంటే కంటిని మధ్య వైపు కదిలించడానికి ఉపయోగపడతాయి కాబట్టి వీటిని మధ్య రుజు కండరాలు. రుజు అంటే స్ట్రైట్గా ఉన్నట్టు మధ్య రుజు కండరాలు అంటాం. సో వీటిని ఏమంటామంటే మిడ్ రెక్టస్ మజిల్స్గా చెప్పుకుంటాం. మిడ్ రెక్టస్ మజిల్స్గా చెప్పుకుంటుంటాం. మిడ్ అంటే మధ్య, రైట్, రెక్టస్ మజిల్స్ అంటుంటాం దీన్ని. నెక్స్ట్ వచ్చేసి పై వైపు ఉంది కాబట్టి ఊర్ధ్వ అంటాం. పైన ఉంటే ఊర్ధ్వ, కింద ఉంటే ఏమంటాం నిమ్న అంటాం, అందరికి తెలిసిందే. సో పై వైపు స్ట్రైట్గా ఉండే కండరాలు కాబట్టి వీటిని ఏమంటామంటే ఊర్ధ్వ రుజు కండరాలు అంటాం. అంటే కంటి గుడ్డును పైకి తిప్పడానికి, పైకి మూవ్ చేయడానికి. సో క్రింద వచ్చేసి నిమ్న రుజు కండరాలు ఉంటాయి. సో ఇన్ఫీరియర్ రెక్టస్ మజిల్స్ అంటాం. దీన్ని వచ్చేసి సుపీరియర్ అంటే పైన ఎక్కడైనా మనకు తెలిసిందే, సుపీరియర్ వీనకేమా, ఇన్ఫీరియర్ వీనకేమా అని వస్తుంటాయి కదా. సో ఇక్కడ కూడా ఊర్ధ్వ రుజు కండరాలు అంటే సుపీరియర్ రెక్టస్ మజిల్ అంటాం. క్రింద ఉన్నాయి కాబట్టి దీన్ని నిమ్న రుజు కండరాలు లేదంటే ఇన్ఫీరియర్ రెక్టస్ మజిల్స్గా చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇటువైపు ఒకటి ఉంది మనకి, అంటే ఈ కనుగుడ్డుని బయట వైపు కదిలించడానికి. ఇలా ఉందనుకోండి మామూలుగా కనుగుడ్డు, ఇలా చూసామనుకోండి మనం, సో కనుగుడ్డు బయట వైపు చూస్తుంది. సో వాటిని ఏమంటామంటే పార్శ్వ రుజు కండరాలు. ఇవి రుజు కండరాలు స్ట్రైట్గా ఉన్నాయి కాబట్టి. సో పార్శ్వ రుజు కండరాలు అంటే వీటిని లాటరల్ రెక్టస్ మజిల్స్గా చెప్పుకుంటాం, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆబ్లిక్ మజిల్స్ ఉన్నాయి, అంటే అవనమ కండరాలు. అవనమ కండరాలు అంటే ఏటవాలు కండరాలన్నా అదివే. సో అవనమన్న ఏటవాలు కండరాలను ఒకటే. ఇది పై వైపు ఉంది కాబట్టి సుపీరియర్ ఆబ్లిక్ మజిల్స్ అంటాం. సో ఊర్ధ్వ అవనమ కండరాలు అంటాం. ఇవి క్రింది వైపు ఉన్నాయి కాబట్టి ఏమంటాం నిమ్న అవనమ కండరాలు అంటాము, లేదంటే ఇన్ఫీరియర్ ఆబ్లిక్ మజిల్స్గా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇవి కంటిగుడ్డును మూవ్ చేసేందుకు ఉపయోగపడేటువంటి కండరాలు. మరి ఎందుకు చెప్పుకున్నాం వీటి గురించి అని చూసినట్టయితే రకరకాల నాళ్ళు అనేవి రకరకాల కండరాలను వీటిలో కంట్రోల్ చేస్తుంటాయి. ఫస్ట్ ఇక్కడ చూద్దాం నేత్రియ చాలక నాడి ఏదైతే ఉందో దీని గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి మనకి ఈ పార్శ్వ రుజు కండరాలు, నెక్స్ట్ ఊర్ధ్వ అవనమ కండరాలు ఏవైతేనో ఇవి తప్ప మిగిలిన వాటిని మొత్తం కూడా ఇది నేత్రియ చాలక నాడి కంట్రోల్ చేస్తుంది. సో ఈ వేటిని కంట్రోల్ చేస్తుందంటే ఊర్ధ్వ రుజు కండరాలు, మధ్య రుజు కండరాలు, నిమ్న రుజు కండరాలు, నెక్స్ట్ నిమ్న అవనమ కండరాలు అంటాం. సుపీరియర్ రెక్టస్ మజిల్స్, మీడియల్ రెక్టస్ మజిల్స్, నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫీరియర్ రెక్టస్ మజిల్స్,
అండ్ ఇన్ఫీరియర్ ఆబ్లిక్ మజిల్స్. సో వీటిని మొత్తం కూడా మనకి నేత్రియ చాలక నాడి అనేది కంట్రోల్ చేస్తుంది. సో మరి వీటి సంగతి ఏంటంటే ఇవి వేరే నాడుల చేత కంట్రోల్ చేయబడతాయి. చూద్దాం ఇక్కడ. నెక్స్ట్ ఫోర్త్ నర్వ్ వచ్చేసి, ఫోర్త్ క్రేనియల్ నర్వ్ వచ్చేసి అనుభూత నర్వ్. ఇది కూడా మనకి ఏంటంటే చాలక నాడే, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా చాలక నాడే. ఇది కూడా చూడండి మనకి మధ్య మెదడు ఆధార భాగం నుండి ఏర్పడుతుంది. ఇది వచ్చేసి మనకి కంటి గుడ్డు యొక్క ఊర్ధ్వావనమ కండరాల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో మనకి కంటిగుడ్డు యొక్క ఊర్ధ్వావనమ కండరాలు అంటే ఇవి ఇక్కడ మనకి ఏంటి సుపీరియర్ ఆబ్లిక్ మజిల్స్, పైన ఉండేటువంటి ఈ క్రాస్గా ఏటవాల్గా ఉండేటువంటి మజిల్స్ ఏవైతే ఇవి వచ్చేసి అనుభూత చాలక కండరాలు కంట్రోల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అనుభూత చాలక నాడి అనేది ఆ కండరాలని కంట్రోల్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి త్రిధారా నాడి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫిఫ్త్ క్రేనియల్ నర్వ్ ఇస్ ద ట్రైజెమినల్ నర్వ్ అంటాం అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే మిశ్రమ నాడి, గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి మిశ్రమ నాడి ఫిఫ్త్ వన్. సో మూడు కలిసి ఉన్నాయి కదా, అన్ని మిశ్రమాలను గుర్తుపెట్టుకోండి. త్రిధారా నాడి అంటే మూడు కలిసి ఉన్నాయి కాబట్టి మిశ్రమ నాడి అని గుర్తుపెట్టుకోండి, అట్లా కోడ్ సింపుల్గా. సో మరి ఇది ఎక్కడ ఏర్పడుతుందని చూసినట్టయితే పాన్స్ వెరులి పైన గ్యాసీరియన్ నాడీ సంధి, గ్యాసీరియన్ గ్యాంగ్లియన్ అంటాం. సో పాన్స్ వెరులి ఎక్కడ ఉంటుందో తెలుసు కదా మనకి, ఇలా అనుమస్తిష్కం ఉన్నట్లయితే ఈ యొక్క మెదడు కాండంలో. సో దీనికి కొంచెం ఆపోజిట్ ఇక్కడ మనకి పాన్స్ వెరులు ఉంటుంది. ఈ రీజియన్లో మనకి ఒకటి గ్యాంగ్లియన్ ఉంటుంది. సో ఆ గ్యాంగ్లియన్ పేరు వచ్చేసి గ్యాసీరియన్ గ్యాంగ్లియన్ అంటాము, గ్యాసీరియన్ నాడీ సంధి అంటాము. సో అక్కడ నుండి మనకి ట్రైజెమినల్ నర్వ్ అనేది ఆరిజినేట్ అవుతూ ఉంటుంది. సో త్రిధారా నాడి. సో త్రిధారా అని ఎందుకు అంటామంటే మూడు శాఖలు ఉన్నాయి కాబట్టి త్రిధారా అంటాం దీన్ని. ఓకేనా. సో శాఖలు ఏంటి అని చూసినట్టయితే వన్ ఈజ్ ఏమంటామంటే ఆప్థాల్మిక్ బ్రాంచ్ అంటాం. సో నేత్రియ శాఖ అంటాము. రెండోది వచ్చేసి జంబికా శాఖ అంటాం. మూడోది వచ్చేసి అధోహను శాఖగా చెప్పుకుంటూ ఉంటాం. సో నేత్రియ శాఖ ఏంటంటే ఇది జ్ఞాననాడి. ఓకేనా. నెక్స్ట్ జంబికా శాఖ వచ్చేసి ఇది కూడా జ్ఞాన శాఖనే. నెక్స్ట్ అధోహను శాఖ మాత్రం మిశ్రమ శాఖ, గుర్తుపెట్టుకోండి. సో నేత్రియ శాఖ అంటే ఆప్థాల్మిక్ బ్రాంచ్ అంటాం, జంబికా శాఖ అంటే మ్యాక్సిలరీ బ్రాంచ్ అంటాం. సో అధోహను అనొచ్చు, లేదంటే అధోజంబిక అని అనొచ్చు, ఏదైనా పర్వాలేదు. సబ్ మ్యాక్సిలరీ బ్రాంచ్గా చెప్పారు. సబ్ అంటే క్రింద. సో ఓకేనా. మ్యాక్సిల్ అంటే దవడ క్రింది భాగంలో ఉంటుంది కాబట్టి అధోహను శాఖగా చెప్పుకుంటూ ఉంటాను కూడా. సో ఇది మిశ్రమ, ఇవి రెండు మాత్రం జ్ఞాన. సో ఓవరాల్గా ఈ త్రిధార నాడి వచ్చేసి మిశ్రమ నాడి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క త్రిధారా నాడి ట్రైజెమినల్ నర్వ్ ఏదైతే ఉందో, సో ఎలాంటి జ్ఞాన ప్రచోదనాలని సేకరిస్తుంది, ఏ ఏరియాస్ నుండి సేకరిస్తుందో చూద్దాం ఒకసారి. సో కంటికి ఉండేటువంటి కంజక్టైవా, నెక్స్ట్ కంటిలో ఉండేటువంటి అశ్రుగ్రంథులు, కనురెప్పలు, నెక్స్ట్ తాలు అంటే ప్యాలెట్. సో అది సాఫ్ట్ కావచ్చు, హార్డ్ కావచ్చు. నెక్స్ట్ దంతాలు, పెదవులు, ముక్కు, నాలుక, కనత భాగాలు. ఈ ఏరియా నుండి మొత్తము సెన్సరీ ఇంపల్సెస్ మొత్తం కూడా ఇది గ్రహిస్తుంది. ఏంటి? త్రిధారా నాడి, ట్రైజెమినల్ నర్వ్. సో మరి చాలక ప్రచోదనాలని వేటికి పంపుతుంది? చాలక ప్రచోదనాన్ని వేటికి పంపిస్తుందని చూసినట్లయితే సో సేమ్ అశ్రుగ్రంథుల నుండి సేకరించింది, ఎట్ ద సేమ్ టైం అశ్రుగ్రంథులకు ఇన్ఫర్మేషన్ కూడా పంపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్రింది దవడ కండరాలకు, క్రింది దవడ కండరాలు. సో దీనికి సంబంధించిన క్రింది దవడ కండరాలు మనకు నమిలేటప్పుడు ఉపయోగపడుతూ ఉంటాయి. సో మనకి ఏంటి వేటి ఆధీనంలో పనిచేస్తుందంటే త్రిధారా నాడి ఆధీనం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నా దవడ ఆడుతూ ఉంటుంది, రైట్. సో అప్పుడు కూడా నాకు త్రిధారా నాడి ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ నుండి పంపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎక్కడ స్టార్ట్ అయిందంటే మధ్య మెదడు దగ్గర స్టార్ట్ అయింది. ఇన్ఫర్మేషన్ ఎక్కడ పంపిస్తుంది? సో క్రింది దవడకు పంపిస్తూ ఉంటుంది, క్రింది దవడ కండరాలకు. ఓకేనా. నెక్స్ట్ అధోజిహ్విక, అధోజంబిక గ్రంథులు. సో మనకు తెలిసింది లాలాజల గ్రంథుల్లో మ్యాక్సిలరీ అండ్ సబ్ మ్యాక్సిలరీ గ్లాండ్స్ ఉంటాయి. సో అధోజిహ్విక, సో సబ్లింగువల్ అంటాం. అధోజిహ్విక అంటే, జిహ్విక అంటే నాలుక, అధో అంటే నాలుక క్రింద ఉంటాయి కాబట్టి అధోజిహ్విక అంటాం. వాటి సబ్లింగువల్. నెక్స్ట్ వచ్చేసి అధోజంబిక. సో దవడ యొక్క క్రింది భాగంలో ఏరియాలో ఉంటాయి. సో వాటిని వచ్చేసి ఏమంటామంటే అధోజంబిక అంటాం. సబ్ మ్యాక్సిలరీ సాలివరీ గ్లాండ్స్ అంటాం. సో వీటికి మొత్తం కూడా ఏంటంటే చాలక ప్రచోదనాన్ని పంపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా త్రిధారా నాడి. సో మనం చూసిన వాటిలలో త్రిధార అంటే గుర్తుపెట్టుకోండి, 3 కలిసి ఉంటాయి కాబట్టి మిశ్రమాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అనుభూత నాడి, చాలక నాడి. నెక్స్ట్ ఇది ఒకటి వచ్చేసి మనకి ఏంటంటే ఆక్యులోమోటర్ నర్వ్, నేత్రియ చాలక నాడి. ఇది కూడా మనకి ఏంటంటే చాలక, ఇక్కడ పేరులోనే కనపడుతుంది కాబట్టి కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే మోటార్ కనపడుతూనే ఉంది. ఇది నేత్రియ చాలక నాడి. సో నేత్రియ చాలక నాడి ఎలాంటి మజిల్స్ని కంట్రోల్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి అనుభూత నాడి అనేది ఎలాంటి మజిల్స్, కంటికి సంబంధించి కంట్రోల్ చేస్తుందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది ఈరోజు సెషన్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.